బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ గారు జాయిన్ అవుతున్నారు. సాయి రాజేష్ గారు, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్నేళ్లైనా సినిమాను మర్చిపోలేదు, అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ అవార్డు తీసుకొచ్చి మరొకసారి సినిమాని ఇంకొకసారి బయటికి తీసుకొచ్చింది. ఆ పాట కావచ్చు, ఇంకోటి కావచ్చు, మరొకసారి సినిమాని ఆ జ్ఞాపకాలు మరొకసారి కదిలించింది పాట, సినిమా అవార్డు రావడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఒక చిన్న సినిమా, ఒక అంటే అండర్ డాగ్గా స్టార్ట్ అయినటువంటి సినిమా ఒక ప్రభంజనం అయ్యి కలెక్షన్స్ తీసుకురావడం, మంచి పేరు తీసుకురావడం, ఇప్పుడు నేషనల్ అవార్డు తీసుకురావడం, హౌ డూ యూ ఫీల్ సార్? స్టిల్ చాలా సంతోషంగా ఉంది సార్. అంటే రెండోసారి మళ్ళీ నేషనల్ అవార్డు తీసుకోవటం, కలర్ ఫోటోకి తీసుకున్నాను, బట్ స్క్రీన్ ప్లేకి తీసుకోవటం రెండోది, అంటే ఫిలిం ఫేర్, సైమా, అన్ని ప్రతి అవార్డు తీసుకొచ్చింది బేబీ. నాకు చాలా స్పెషల్ ఫిలిం, నా లైఫ్ కి ఒక టర్నింగ్ పాయింట్ ఫిలిం ఇది. ముఖ్యంగా నా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి థ్యాంక్స్ చెప్పాలి నేను, నన్ను నమ్మి ఇంత నా కోసం ఒక సినిమా ఇంత ఖర్చు పెట్టి తీసినందుకు. సినిమా తీస్తున్న ఏ మూమెంట్లో అయినా, అంటే కొన్ని రోజుల పాటు సినిమా తీసుంటారు, ఏ జర్నీలో అయినా, లేదంటే ఏది మూమెంట్లో, ఏదో ఒక ఇన్స్టాంట్స్లో అనుకున్నారా దీనికి అవార్డు రావచ్చు అని ఎప్పుడైనా అనిపించిందా? నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, బట్ ఏదో నాకు ఫిల్మ్ఫేర్ రాలేదు ఇప్పటి వరకు. ఫిల్మ్ఫేర్ వస్తుందేమో అని ఒక హోప్ ఉండింది, బట్ నేషనల్ అవార్డు ఇంకా అసలు బిగ్గెస్ట్ ఇంకా గిఫ్ట్ నాకు లైఫ్ లో. అంతే సార్, సాధారణంగా రీజనల్ సినిమాలని చిన్న చూపు చూస్తూ ఉంటారు. రీజనల్ సినిమాలకు అవార్డులు రావనే దశ నుంచి రీజనల్ సినిమాల ప్రపంచం, అంటే మన ఒక తెలుగు సినిమాలని కాదు, అటు కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, సౌత్ సినిమాలు ఎక్కువగా మనకి నేషనల్ అవార్డ్స్లో ఈ మధ్య కనిపిస్తున్నాయి. ఒక డెకేడ్ నుంచో లేదా మేబీ ఒక 5 years నుంచి అని అనుకుంటే. అవును సార్. ఏమంటారు దీని మీద, మీ ఒపీనియన్ ఏంటి? అది గ్రేట్ ఫీలింగ్స్. ఒక టైంలో మలయాళీ, బెంగాలీ ఈ ఫిలిమ్స్ కి ఎక్కువ ఉండేవి. సో చిన్నగా మన తెలుగు సినిమాలకి రావటం అనేది చాలా సూపర్. మన బేసిక్ గా జూరీ అందరినీ అన్ని లాంగ్వేజ్ నుంచి రిప్రజెంట్ చేస్తారు. సో పైగా మనం ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేకుండా ఉన్న సినిమాల వైజ్ లాస్ట్ 3-4 years మనం గొప్ప సినిమాలు తీసాం. సో బెస్ట్ టైం నడుస్తుంది మనది. అంటే మేబీ రీచ్ అనుకోవచ్చా సార్? అంటే అంతకు ముందు కూడా గొప్ప సినిమాలు ఉన్నాయి, లేవని కాదు, కానీ వాటికి రావాల్సినంత గుర్తింపు కానీ, కావాల్సిన రీచ్ కానీ. ఇంకొకటి, ఇక్కడ ఇప్పుడు మన సినిమాలు ఆస్కార్ దాకా వెళ్ళాయంటే ఆ లాబియింగ్ కావచ్చు, అప్లికేషన్స్ పెట్టుకునే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా మన దాకా రావడం, మనం దానికి చేయడం అనేది కూడా జరిగింది కాబట్టి అక్కడ దాకా వెళ్ళగలిగాం. ఈ నేషనల్ అవార్డుల విషయంలో కూడా అంతేనా సార్? అదే అనుకోవచ్చా? నేషనల్ అవార్డు అలా ఉండదు సార్. అంటే జూరీ, మెజారిటీ ఆఫ్ జూరీ డెసిషన్ మీద ఉంటుంది యాక్చువల్లీ. ఓకే. సో ఇక్కడేమి మనం అంటే అది చెప్పలేను నాకు ఇంతకు ముందు ఏమైంది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. బట్ గుడ్ డన్, మనకి చాలా మంది చూడాల్సింది. ఈ రోజు బెస్ట్ లిరిక్స్ రావటం కాసర్ల శ్యామ్ గారికి, అనిల్ రావు ఇప్పుడు షైన్, బాలయ్య బాబు గారిది భగవంత్ కేసరికి రావటం, నాకు మళ్ళీ బేబీలో మళ్ళీ రోహిత్ కి రావటం, హనుమాన్ కిన్ని అవార్డ్స్ రావటం, సందీప్ రెడ్డి వంగ యానిమల్ కిన్ని రావటం, అసలు బెస్ట్ ఫీలింగ్ సార్. ఒక మంచి ఇయర్ అని అనుకోవచ్చు ఇది నేషనల్ అవార్డు. ఆల్రైట్ సార్, వన్ మోర్ టైం మీకు మరొకసారి కంగ్రాచులేషన్స్ సార్, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు ఇలాంటి అవార్డులు తెచ్చే సినిమాలు మరిన్ని తీయాలని చెప్పి కోరుకుంటున్నాం సాయి రాజేష్ గారు. థ్యాంక్ యూ.